నేటి సమాజంలో చూసుకుని చెప్పాను కదా, ముఖ్యం పిల్లలు ఎందుకనేది ఈ వేధింపులు గురవుతున్నారు. ఎవరు చేస్తున్నారు అసలు ఈ మనకు బాగా పరిచయస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ 100% పిల్లల మీద ఈ వేధింపులు గురవుతున్నారు. కాబట్టి ఈ వేధింపుల నుంచి మనం కాపాడుకోవాలంటే, మనల్ని మనం రక్షించుకోవాలంటే ఏం చేయాలి? ఎవరైనా అపరిచితుడు మన మీద చేయేస్తే, ముట్టుకోవడానికి ప్రయత్నిస్తే మనం ఏ విధంగా కాపాడుకోవాలి? మన రక్షణ మన చేతిలోనే ఉంది, మన భద్రత మన చేతిలోనే ఉంది. కాబట్టి ఈరోజు ముఖ్యంగా సేఫ్ టచ్ అందరికీ తెలిసే ఉంటుంది. ప్రతి నిత్యము ఎవరో వస్తూనే ఆ సేఫ్ టచ్ గురించి అన్సేఫ్ టచ్ గురించి చెప్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎవరు తాకడం ద్వారా, ఎవరు వెనకాల కదా అమ్మాయిలు ఇటు చూడాలి. చాలా మంది తల మీద చేసి బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటారు. ఆ స్పర్శ ద్వారా ఎటువంటి లేకుండా ఉంటే, అసభ్యకరంగా లేకుండా ఉంటే, ఆ చేతులు వేయడం ద్వారా, ఆ బ్లెస్సింగ్స్ ఇవ్వడం ద్వారా మనలో సంతోషం కలుగుతుందో అటువంటి స్పర్శను సేఫ్ టచ్ అని అంటూ ఉంటున్నమాట. కాబట్టి మన తల్లిదండ్రులు కూడా చాలా మంది మనమే అంటూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో అమ్మ ఏదైనా అన్నా సరే, అమ్మ తిట్టినా కొట్టినా సరదాగా ఏదైనా మాట్లాడినా ఆ టయానికి వేలొస్తున్నారు మనం ఏం చేస్తూ ఉంటాము? నిజంగా అమ్మ కొట్టేసిందని యాక్టింగ్ చేస్తూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం. ఏమైందమ్మా అని అడగానే మనం ఏం చేస్తూ ఉంటాం. డాడీ అమ్మ కొట్టేసింది, డాడీ అమ్మ తిట్టింది డాడీ అని దగ్గరికి తీసుకుని నీకు నచ్చిన బిర్యానీ కానీ, నీకు నచ్చినటువంటి డ్రెస్, అటువంటి స్పర్శ మనం సురక్షితమైనటువంటి స్పర్శ అంటున్నాం. నెక్స్ట్ అన్సేఫ్ టచ్, అసురక్షిత స్పర్శ. ఎవరు తాకడం ద్వారా, ఎవరు ముట్టుకోవడం ద్వారా మనం ఒక గందరగోళానికి, ఒక భయానికి, ఒక విచారణ వ్యక్తం చేస్తూ ఉంటాము. అటువంటి స్పర్శను అసురక్షితమైనటువంటి స్పర్శని అంటూ ఉంటుంటామట. ఓకేనా? ఎవరు తాకకూడదు, ఎవరు ముట్టుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లో, ఏ సందర్భంలో అయినా. ఏంటవి చెప్పారు ఎవరైనా? ప్రైవేట్ పార్ట్స్. ఓకే. పెదవుల పైన ఎవరు తాకకూడదు, ఎవరు ముద్దు పెట్టుకోకూడదు. ఆ పెదవుల్ని ఎవరైనా తాగితే ముట్టుకున్నది అన్సేఫ్ టచ్ కిందే వస్తూ ఉంటారన్నమాట. రెండు భాగాన, ఛాతి భాగాన ఎవరు కూడా టచ్ చేయడానికి వీలు లేదు. 2 legs, 2 కాళ్ళ మధ్య భాగాన, నడుము కింది భాగాన ఎవరైనా తాకినా దాన్ని కూడా చూపిస్తూ ఆ విధంగా చేయమని ప్రేరేపించిన, చూపించిన పర్యవేక్షణ మాత్రమే డాక్టర్ గారు చెకప్ చేయాలి. ఇలా జరిగింది ఎవరికి తెలియపరచాలి. ఆ ప్రమాదం నుంచి ఏ విధంగా మనం కాపాడుకోవాలి. ప్రమాదం ఏ వైపు నుంచి వస్తుందో మనకు తెలియదు, ఏ సమయానికి వస్తుందో. ముందుగా మాటలు వాళ్ళకన్నా మాట్లాడుతున్నా అది చాలా బాధ వేస్తున్నా. అటువంటి సందర్భంలో మనం ఏం చేయాలి? ఫస్ట్ నో చెప్పాలి, వద్దు అని చెప్పాలి. ఎవరైనా సరే మీద చెయ్యి వేయడానికి ప్రయత్నిస్తే కనుక డోంట్ టచ్ అని చెప్పాలంతే. ఎవరు కూడా అసలు సేఫ్ టచ్ అన్సేఫ్ గురించి మాట్లాడాల్సలే. ఎవరైనా సరే భుజం మీద చెయ్యి వేయడానికి కానీ, తల మీద చెయ్యి వేయడానికి కానీ, మన చేతులు ముట్టుకోవడానికి కానీ ప్రయత్నిస్తే డోంట్ టచ్ మీ. రీసెంట్ గా కాకినాడలో చైల్డ్ యాక్సిడెంట్ కేసు రిపోర్ట్ అయ్యింది. ఓళ్ళు మనం అనుకుంటూ ఉంటాం, ఓళ్ళ అమ్మాయిల మీద ఇటువంటి జరుగుతున్నాయి అనుకుంటూ ఉంటాం. కాదు, ఒక ఆంటీ ఒక 6th క్లాస్ చదువుతున్నటువంటి అబ్బాయిని ఆ అబ్బాయి స్కూల్లో ఒక టీచర్ గమనించాడు. చాలా డల్గా ఉంటున్నాడు, చాలా నీరసంగా ఉంటున్నాడు. ఇలా టీచర్కి యూరిన్లోకి వెళ్ళేటప్పుడు మేడం చాలా నాకు మంట వచ్చేస్తుంది మేడం, చెస్ట్ కూడా వాచిపోతే ఆ టీచర్ చూసి ఏమైంది నాన్న అడిగితే అప్పుడు చెప్పాడు అబ్బాయి ఏమనంటే, మా ఆంటీ ప్రతిరోజు కూడా నన్ను ప్రైవేట్ పార్ట్స్ తాగుతుంది, తాకలేని ప్రదేశాల్లో తాగుతుంది, గట్టిగా ముట్టుకుంటుంది, తాగుతుంది, నాకు చాలా భయం వేస్తుంది టీచర్ అని ఆ అబ్బాయి టీచర్ కంప్లైంట్ ఇచ్చాడు. ఆ టీచర్ అన్ని మాకు